హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్స్. మరి బ్యాంకు ఉద్యోగాలు ప్రిపేర్ అయిన అభ్యర్థులకు చాలా అద్భుతమైన అవకాశం రాబోతా ఉంది ఐడిబిఐ నుంచి. సో ఐడిబిఐ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 200 ఖాళీలు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, దీని సింపుల్ మనం జామ్ అని కూడా అంటూ ఉంటాం, JAM జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి 1100 వేకెన్సీస్ ఉన్నాయి. సో మొత్తం మీద అయితే 1300 వేకెన్సీస్తో ఐడిబిఐ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, నోటీస్ చేయడం జరిగింది. మరి ఎవరికైనా సరే దీనికి సంబంధించి బ్యాంక్స్ త్వరలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IBPS ఉద్యోగాలకు సంబంధించి ఐడిబిఐ గురించి మనకు ఉత్తమ్ సెకండ్ మ్యాప్ నందు మీకు కోర్స్ అందుబాటులో ఉంది, ఆన్లైన్ కోర్స్. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపకు రావచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. మరి పూర్తి వివరాలు చూసినట్టయితే ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే 8th మార్చ్, అంటే ఉమెన్స్ డే రోజు రాబోతా ఉంది. సో ఉమెన్స్ డే రోజు మనకు ఈ యొక్క ఐడిబిఐకి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్, సిలబస్ ఏముంటుంది, ఎంత టైం ఉంటుంది, ఇవన్నీ కూడా కంప్లీట్గా అయిపోతుంది. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటాయి కూడా. మరి స్టార్టింగ్ ఎప్పుడంటే ఉమెన్స్ డే రోజు March 8th అనమాట. లాస్ట్ డేట్ మనకు 19th మార్చ్, అంటే మనకు కేవలం 11 డేస్ ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ చూస్తే మనకు 200 మార్కులు ఉంటుంది. సింగిల్ ఎగ్జామినేషనే, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అందులో రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ డేటా ఎంటర్ప్రైజ్ సంబంధించి 60 క్వశ్చన్స్ 60 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. మరి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకానమీ పరంగా, మరి కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించి 60 క్వశ్చన్స్. మొత్తం మీద అయితే మనకు 200 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ ఉండబోతాయి. తర్వాత మన ఇంటర్వ్యూ క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అందులో చూస్తే ఏజ్ చూసినట్టయితే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ Aకి సంబంధించి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. వీళ్ళకి వచ్చేసి మనకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే మాదిరిగా జామ్ సంబంధించి గ్రేడ్ O పోస్ట్ అంటాం, ఇది 21 నుంచి 25 ఇయర్స్ మాత్రం ఉండాలి. ఇది మనకు ఏజ్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు రైల్వే సంబంధించి NTPC కానీ, గ్రూప్ D కానీ, RPF కానీ, మరి IPS ఎగ్జామినేషన్స్ క్లరికల్ కానీ, PO కానీ, రూరల్ బ్యాంక్స్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, హైకోర్టు కానీ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్ సెకండ్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపకు రావచ్చు. మరి త్వరలో రాబోతుంది కాబట్టి మీకు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.